ఎవ్రీవన్. ఈరోజు మా అత్తమ్మ తన స్టైల్లో టమాటా రోటి పచ్చడి చేస్తున్నారు గ్రేట్ గ్రైండర్లో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మా అత్తమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. టమాటా, పల్లీలు, నువ్వులు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి, చింతపండు, అల్లం, ఎల్లిపాయలు. తాలింపుకు జీలకర్ర, ఆవాలు, మిర్చి, శనగపప్పు, మినపప్పు, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, మనం ఉప్పు మర్చిపోయిన ఉప్పు, ఆయిల్. ఏం చేయాలి అత్తమ్మ? పల్లీలు వేయించాలి. పల్లీలు వేయించుకోవాలి. గట్టి చెప్పి నువ్వులు వేయించాలి. పల్లీలు ఆల్రెడీ వేగినాయి కాబట్టి రెండు కంబైన్ వేస్తున్నాము. ఆ తర్వాత ముందు కొంచెం పల్లీలు వేయాలి. వేయించిన పల్లీలు ఒక దాంట్లోకి తీసుకొని నువ్వులు, ఆయిల్ వేసి అదే బౌల్లోకి ఏమి వేయాలి అత్తమ్మ? నెక్స్ట్ పచ్చిమిర్చి, వద్దు. వేయించిన పచ్చిమిర్చిలో కరివేపాకు, జీలకర్ర, మెంతులు, ఎల్లిపాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ఎప్పుడు వేస్తాము? లాస్ట్కు టమాటా రుబ్బినాక లాస్ట్కు ఎల్లిపాయ వేసి రుబ్బి గిన్నెలో పెట్టుకో. పచ్చి ఎల్లిపాయ వేసి రుబ్బుతారా? ఓకే. వేయించినవన్నీ ఇలా పక్కకు సైడ్కి తీసేసుకొని అందులోనే ఆయిల్ వేస్తున్నారు. మళ్ళీ టమాటాలు ఉడకబెట్టడానికి. ఈ గార్లిక్ మాత్రం గ్రైండ్ చేసేటప్పుడు పచ్చి వేసి గ్రైండ్ చేస్తారు. వేసేనా? నువ్వులు, పల్లీలు గ్రైండర్లో వేసినారు. అందులోనే ఇప్పుడు వేయించిన స్టఫ్ అవన్నీ కలిసి వేస్తున్నారు. ఏం చేస్తారు అత్తమ్మ? టమాటా వేసి ఉడకబెట్టి చల్లార్చి దీంట్లో వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తాం. అందులోనే వేడి మీద చింతపండు పెట్టేసినారు. అత్తమ్మ టమాటా పచ్చడిలోకి తాలింపు చేస్తున్నారు. ఏమేస్తారు అత్తమ్మ? జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు. ఓకే. అయ్యో ప్లేట్లో పెట్టడం వల్ల చేతికి వస్తలేవా? అందుకని తర్వాత ఎండుమిర్చి, ఎల్లిపాయ, పచ్చపచ్చడి, ఇంగువ,
ఇంకో ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు లాస్ట్కి కొత్తిమీర వేసి ఫస్ట్ వేసేది గ్యాస్ వేసి చక్కగా కలిపి అత్తమ్మ, మీ స్టైల్ ఆఫ్ టమాటా పచ్చడా కంప్లీట్ అయిపోయింది తాలింపు.